ప్రార్థన చేసి పోయేదాని వలన మనం దేవునికి దగ్గరకు ఉన్నామని అనుకోకూడదు. ఎప్పుడైతే దేవుని గురించిన ఐడియా, దేవుని గురించిన అవగాహన, దేవుని వాక్యం గురించిన తెలివి, తేట, నాలెడ్జ్ లేకుండా పోతున్నదో, వన్స్ దేవుడి గురించి ఐడియా లేకపోతే మీరు దేవుడికి దూరంగానే ఉన్నట్లు కాదు, రైట్ అదే కదా. సో మీ పిల్లలు మీ గురించి అభిప్రాయం సరిగా లేకపోతే, ఒక పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్కి పిల్లలు ఉన్నారు, పిల్లలకి పేరెంట్స్ గురించిన అభిప్రాయం లేదు, ఫాదర్ మదర్ని ఒక ఎనిమిలాగా చూస్తున్నారు, కానీ ఎనిమిలాగా వాళ్ళు ప్రవర్తించలేకపోయినా కూడా వారికి మైండ్లో ఉన్నది ఒక ఫాదర్ గురించి, మదర్ గురించి ఒక లవ్ లేదు, ఒక అఫెక్షన్ లేదు, వారి పైన ఒక ప్రేమ లేకుండా. సో ఏదో వారు పెట్టి తింటున్నారు, స్కూల్కి పొమ్మంటే పోతున్నారు, వస్తున్నారు, ఒక లవ్ అఫెక్షన్ లేకుండా ఉండేదాన్న దీనివల్ల ఏమైపోతుందంటే మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ భోజనం తినచ్చు, ఒకే నీడలో ఉండొచ్చు, కానీ మీకు వారికి చాలా డిస్టెన్స్ ఉన్నది. ఏమేన్ అక్కడ ఏం లేదంటే ఒకే ఇల్లు, ఒకే కాంపౌండ్, ఒకే భోజనం, అన్నీ ఒకటే, కానీ మైండ్ డిఫరెంట్గా ఉన్నది, మైండ్ థాట్స్ డిఫరెంట్గా ఉన్నది, థింకింగ్ డిఫరెంట్స్గా ఉన్నది. సో ఒక పర్సన్ని అనదర్ పర్సన్ని కనెక్ట్ చేసేది థింకింగ్, ఇక థాట్స్. కాబట్టి దేవుడు గురించిన రైట్ యాటిట్యూడ్ లేదు, రైట్ మైండ్ లేదు, రైట్ థాట్స్ లేదు అంటే, వాక్యం గురించిన అవగాహన లేదంటే యాక్చువల్గా వారందరూ దేవునికి దూరంగానే ఉన్నారు. ఏమేన్. కాబట్టి మనం మందిరానికి వెళ్ళేది దేవుని తెలుసుకునే దానికి, దేవుని వాక్యం అర్థం చేసుకునే దానికి, అది జరగాలి. సో వెళ్ళిన దాని వలన మనం దేవుని గురించి ఇంకా నేర్చుకోవాలని ఒక దాహం కూడా కలిగి ఉండాలి. సో ఎనిమీస్ ఇన్ యువర్ మైండ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఈవిల్ బిహేవియర్. దానివల్లనే మన యొక్క మైండ్ రాంగ్గా ట్యూన్ అయినది కాబట్టి మనము మన బిహేవియర్లో చేంజెస్ కలుగుతుంటున్నది. ఏమేన్. ఒక పర్సన్ని సరిగా ఉండు, ఒక సమ్ పాస్టర్స్ పీపుల్కి మంచి క్యారెక్టర్స్ నేర్పిస్తారు. వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ప్రజల్లో మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలి అని చెప్పి మంచి క్యారెక్టర్స్ అంతా నేర్పిస్తారు. గమనించాలా, మన మంచి క్యారెక్టర్స్ నేర్పించేదాలన్నా, మంచి బిహేవియర్స్ నేర్పించేదాలన్నా వారు మంచివారుగా మార్చబడలేరు. ఎందువలన అనగా మైండ్ ఎప్పుడైతే ట్యూన్ అవుతుందో క్యారెక్టర్స్లో మార్పులు కలుగుతుంది. సో మైండ్ ట్యూన్ అవ్వకుండా, వారి యొక్క థాట్స్లో చేంజెస్ రాకుండా, వారికి క్యారెక్టర్స్లో, వారికి బిహేవియర్లో చేంజెస్ మనము చూడలేము. ఎంతమంది ఏమంటున్నారు? సో మన బిహేవియర్కి, మన క్యారెక్టర్స్కి, మైండ్కి చాలా కనెక్షన్ ఉన్నది. మన మైండ్ని బట్టి మనం నడుచుకుంటున్నాం. ఏమేన్. మన థాట్స్ని బట్టి మనము ప్రవర్తిస్తున్నాము. అప్పుడు ఈ మైండ్ అండ్ థాట్స్ని డీల్ చేసేది ఎవరు? ఒక హ్యూమనా అంటే నో, హ్యూమన్ కాదు. ఈ మైండ్ని, థాట్స్ని మార్పులు చెల్లించే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. అదే సేమ్ టైం ఈవిల్ కూడా ఉన్నది, అపవాదికి కూడా మైండ్ని చెడగొట్టే శక్తి ఉన్నది. కాబట్టి ఈ మైండ్ ఎవరి ద్వారా ట్యూన్ అవుతున్నదని చూడాలి, దేని ద్వారా ట్యూన్ అవుతుందని చూడాలి. వాక్యము ద్వారా మీ మైండ్ ట్యూన్ అవుతుందంటే మీరు చేంజ్ అవుతున్నారు పాజిటివ్గా. ఒకవేళ వాక్యము కాకుండా వేరే ఒక నాలెడ్జ్ పర్సన్ ద్వారా ట్యూన్ అవుతుందంటే వేరేలాగా ట్యూన్ అవుతున్నారు. సో మీరు ఒక ఇంట్లో ఒక టెలివిజన్ ఉందనుకోండి, ఆ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు రకాలుగా ఉంటారు కదా. ఒక పర్సన్ ఏమో క్రికెట్ చూడాలంటారు, ఒక పర్సన్ ఏమో సీరియల్ చూడాలంటారు, ఒక పర్సన్ ఏమో మూవీస్ చూడాలంటారు, ఒక పర్సన్ ఏమో వేరే ఒక సీరియలా. సో రకరకాల. సో ఇప్పుడు టీవీ ఒకటే, మైండ్ ఒకటే, బట్ టీవీ ఎప్పుడు ట్యూన్ అవుతుందంటే ఎవరు ఆపరేట్ చేస్తున్నారో గమనించాలా. కాటన్ ఫిల్మ్ పోతుందంటే అక్కడ ఎవరో ఫస్ట్ పిల్లోడు రిమోట్ చేత పెట్టుకున్నాడు, అందుకని అక్కడ కాటన్ ఫిల్మ్ పోతున్నది. ఒకవేళ క్రికెట్ వెళ్తుంటే ఎవరో ఒక యూత్ అక్కడ రిమోట్ చేత పట్టుకున్నాడు.
ఒకవేళ సీరియల్ పోతుంటే ఎవరో సిస్టర్ గారు ఉన్నారు అక్కడ కదా. ఏదైనా ఒక మూవీస్ వెళ్తుంటే బ్రదర్స్ ఉంటారు అక్కడ. ఓకే, జస్ట్ నేను జోక్ చెప్పాను, తప్పుగా అనుకోబాకండి. అప్పుడు ఇక మైండ్ ఒకటి ట్యూన్ రకరకాల పర్సన్స్ ద్వారా ట్యూన్ చేయబడుతున్నది. సో మనం వినే వాక్యం ద్వారా, మనం వినే కౌన్సిలింగ్ ద్వారా, మనం వినే మాటల ద్వారా, మనం చూసే విజువల్ ద్వారా, వీటి ద్వారా మైండ్ ట్యూన్ అవుతుంటున్నది. అలాగా ఈ బైబిల్ అనేది ఇది ఒక రిలీజియన్గా మనము డీల్ చేయకూడదు. ఈ బైబిల్ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా చదివి దేవుడు ఏమి చేశాడు అనే ఒక అంశాన్ని చదవగా ఇంత గొప్ప కార్యక్రమం దేవుడు నా కోసం చేస్తున్నాడే, ఇంతగా నా కోసం ఆయన శ్రమలు పడాడే, నా మైండ్ ద్వారా నేను దేవునికి దూరం అవుతున్నానే అని చెప్పి వాక్యం ఒక అవగాహన కలిగి నా మైండ్ని నేను కొంచెంగా ట్యూన్ చేయగా నా మైండ్ ద్వారా దేవునితో కనెక్ట్ అవుతుంటున్నాను. ఏమేన్ మైండ్ ద్వారా దేవునితో కనెక్ట్ అయ్యేటప్పుడు నా క్యారెక్టర్, నా బిహేవియర్లో గొప్ప మార్పులు కలుగుతుంటుంది. సో అనేక పాస్టర్స్ యూత్ని, ప్రజల్ని ఇలా మారాలి, అలా మారాలి, ఇక్కడికి పోదాము, అక్కడ వెళ్దాము, ఈ ప్రేయర్ చేద్దాము, ఆ ప్రేయర్ చేద్దాము, ఏ ప్రేయర్ చేసినా మార్పులు రాబోయేది లేదు. ట్యూన్ అవ్వకుండా వారు మారేదానికి ఛాన్సెస్ లేదు. ఓకే, మైండ్ బికాస్ ఆఫ్ యువర్ ఈవిల్ బిహేవియర్. 22 కూడా చదువుకుందాము. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. సో ఇప్పుడు క్రీస్తు నాకు ఏమి చేశాడు, నాకు ఏమి కలిగి ఉన్నది, అందరూ చెప్దాం. క్రీస్తు నాకు ఏమి చేశాడు, దాని ద్వారా నాకేమి కలిగి ఉన్నది. సో ఇక్కడ ఏమంటున్నారు, 22వ వచనాన్ని మీరు చదువుకున్నారంటే గమనించాలా, ప్రతి క్రిస్టియన్స్కి, ప్రతి క్రైస్తవుడికి జరిగిన గొప్ప మేలు ఏంటంటే, బట్ నౌ he has reconciled you by Christ's physical body through death to present you holy in his sight, without blameless and free from sin. మనమందరము కూడా నిరపరాధులుగాను, మనమందరము కూడా పాపంలో నుంచి విమోక్షింపబడిన వారుగాను మారి ఉన్నాము. ఆమేన్. సో క్రీస్తు యొక్క కల్వరి శిలువ ద్వారా మనకి ఏమి కలిగి ఉన్నది? సో నేను నిరపరాధిగా మారి ఉన్నాను. చెబుదాం, నేను నిరపరాధి. సో నాలో ఉన్న పాపాన్ని దేవుడు పూర్తిగా ఆయన తీసివేశాడు, కడిగి వేశాడు, మార్చివేశాడు. సో అఫీషియల్గా ఒక జడ్జిమెంట్ వస్తుంటుంది అనుకోండి. సో సమ్టైమ్ ఎవరైనా అఫెన్స్ చేసి జైల్లో ఉన్నారనుకోండి, పేరెంట్స్ ఏమంటారు తెలిసిన, రే నువ్వు మంచివాడువరా, నీ పైన నేరం మోపారు అని చెప్తారు పేరెంట్స్. నువ్వు మంచివాడివరా, నాకు తెలుసురా అని చెప్తారు పేరెంట్స్. ఇక్కడ గమనించాలా, ఎన్ని పేరెంట్స్, ఎన్ని బంధువులు వచ్చి నువ్వు మంచివాడువరా, నువ్వు ఏం నేరం చేసి చేయలేనివాడో నాకు తెలుసురా అని చెప్పేదాని వలన అతను నేరస్తుడు కానే కాదు, అతను నిరపరాధి కూడా కాదు. కానీ అఫీషియల్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉన్నది. ఇతను నిరపరాధి, ఇతను ఏ తప్పు లేదు, ఇతను మంచివాడు అని చెప్పేదానికి ఎవరంటే కోర్టు చెప్పాలి. ఆమేన్. ఒక్కసారి కోర్టు చెప్పితే అది సమ్ ట్రిలియన్ పీపుల్ చెప్పేదానికన్నా ఎఫెక్టివ్ అయినది. ఎందుకనగా కోర్టు వర్డ్ అనేది అది అఫీషియల్ వర్డ్, అది పవర్ఫుల్ వర్డ్. అది అప్పుడు జస్ట్ ఒక కోర్ట్ ఒక తప్పుడు చేసిన పర్సన్ని ఇలా జడ్జిమెంట్ చేసేది ఎంత హైలైట్గా మనం చూస్తుంటున్నామో, అలాగనే ఈ భూమిలో ఉన్న ప్రతి ప్రజల కోసము కల్వరిశ్రలో క్రీస్తు రక్తము కార్చి ప్రతి వ్యక్తిని రక్షించుకొని ఉన్నాడు. రక్షణ అంటే అది ఎలా ఉంటుందంటే, మనం ఏదో హెవెన్కి వెళ్ళేదానికి మనము సిద్ధపడామని కాదు. ఇక్కడ ఇస్తున్న సమ్ స్టేట్మెంట్ మీరు గమనించాలా. ఈ రక్షణ ద్వారా ఆయన శరీరముతో మన పాపమంతా ఆయన మోసాడు కాబట్టి, పనిష్మెంట్ అనుభవించాడు కాబట్టి, దీని ద్వారా మనకేమి కలుగుతుంటున్నది అనగా వితౌట్ బ్లేమ్లెస్
అండ్ ఫ్రీ ఫ్రమ్ సిన్. ఎటువంటి నేరము లేని వారిని, బ్లేమ్లెస్ పీపుల్, కుట్రమే చేయలేని వాళ్ళని, అన్యాయమో చేయలేని దేవుడు మనం అలా చూస్తున్నాడు. ఆయన ఇతను నిరపరాధి, ఇతను ఏ తప్పుడు చేయలేదు, పాపం లేనివాడు, పాపం నుంచి విమోక్ష కలుగుతుంటున్నాడు. సో క్రైస్తవుడు ఈనాడు వాళ్ళ ప్రేయర్ మీరు గమనించారంటే, ప్రభువా ఈ పాపిని క్షమించు ప్రభువా, ఈ పాపికి సహాయం ఇచ్చే ప్రభువా, ఈ పాపికి కనికరించు ప్రభువా. వీరు ప్రార్థన చూస్తారంటే వీరు ఈ పాపిని అని చెప్పి ప్రార్థనలో ఏది హైలైట్ చేస్తున్నారంటే, వీరు పాపి అని కన్ఫెషన్ చేసి వీరు పాపి అని హైలైట్ చేస్తూనే ఉన్నారు. వీరికి మైండ్ ఏంటంటే, నేను పాపి అని దేవుడు చెప్తే దేవుడు నా ప్రార్థనకి ఫస్ట్ ఆయన జవాబిస్తాడని చెప్పి, నో, మీరు పాపి అని చెప్పేదాన్ని మీకు జవాబు ఇవ్వబోయేది లేదు. క్రీస్తు శిలువ ద్వారా మీకు ఏమి కలిగి ఉండదని మీరు తెలుసుకొని, ప్రభువా మీ రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచిన నాకు మేలు చేయి ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎందువలనగా దేవుడు నా రక్తాన్ని విలువ చేస్తుంటున్నాడు, నా శిలువని ఇతను అంగీకరించుకుంటున్నాడు, ఇతని కోసమే శిలువని వేలాడాలని తెలుసుకుంటున్నాడు. ఇతని ప్రార్థనకి నేను ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. ఇతని పాపం తీసివేయబడి నమ్ముచున్నాడు. సో దీన్నే గాస్పల్ అని చెప్పబడుతుంది. ఇటువంటి వర్తమానాన్ని సువార్త అని చెప్పబడుతుంది. చెప్తాము సువార్త అనేది గాస్పల్, గుడ్ న్యూస్. ఇప్పుడు ఇంతసేపు మనం వినింది బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూసా? ఇది గాస్పల్, ఇది సువార్త. క్రీస్తు నాకేమి చేశాడనేది సువార్త. నేను ఏమి చెయ్యాలనేది శుభవార్త కాదు. కానీ నెక్స్ట్ పోర్షన్ వస్తుంది, క్రీస్తు ఏమి చేశాను విన్నా మనము, నెక్స్ట్ మనం ఏమి చేయాలని చదువుకోపోతున్నాం. ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మనం 2nd చాప్టర్ మనం చదువుకుందాము. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.